కృష్ణా జిల్లా మచిలీపట్నం షార్క్ హోప్ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అనుమానిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో విద్యార్థులకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అందించారు పాఠశాల సిబ్బంది. సాయంత్రం పుట్టినరోజు వేడుకల్లో ఫుడ్ తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒంటి మీద దద్దుర్లు, కాళ్లు చేతులు వంకర్లు పోవడం వంటి లక్షణాలతో 7 విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకుంటూ ఉన్నారు. అయితే విద్యార్థుల అస్వస్థతకు వ్యాక్సిన్ కారణము అంటూ హాస్టల్ నిర్వాహకులు చెబుతూ ఉండగా ఫుడ్ పాయిజన్ వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొని బాధితుల్ని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అంటూ వైద్యులను కోరారు. సకాలంలో వైద్య సేవలు అందడంతో అస్వస్థతకు గురైన విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అన్నారు వైద్యులు. అప్పుడు జస్ట్ ఇంజెక్షన్ వేసిన కాడ పెయిన్ అని చెప్పినారు. పిల్లలందరినీ నేను అందరినీ విచారించినాను. ఈవినింగ్ ఏదో బర్త్డే పార్టీ జరిగిందంట. కలర్ రైస్ విత్ చికెన్ తిన్నారు. అప్పటి నుంచి చెస్ట్ అప్టేక్ ప్లస్ అబ్డామిన్ పెయిన్ అన్నారు. మధ్యాహ్నం 12 గంటలకి 11:30కి ఇంజెక్షన్ వేసినారు. అప్పుడు ఏమీ లేదు, జస్ట్ ఇంజెక్షన్ వేసిన సైట్ కాడ పెయిన్ అన్నారు. మేబీ ఇది 100% ఫుడ్ పాయిజనింగ్ అని అనుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.